ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు చదువుతున్నాను. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఆమె అవును, నిజమే కదా. ఎక్కువ మంది క్రైస్తవులు వారు ఎంత శ్రమలలో ఉన్నా కూడా ఎదుటివారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదరిస్తారు, వారి కోసం ఎక్కువగా ప్రార్థిస్తారు. ఎప్పుడైతే దేవుడు మన హృదయాల్లోనికి వచ్చారో అప్పుడు ఆయన ఎంత శ్రమల్లో ఉన్నా కూడా ఆదరణ మాటలు ఎలా చెప్పారో అలాగే మనం కూడా ఎంత శ్రమల్లో ఉన్నా కూడా ఎదుటివారిని ఆదరించే పరిస్థితిలోనే ఉంటాం. ఎందుకంటే దేవుడు శ్రమల ద్వారా మనకి ఓర్పును నేర్పిస్తారు. ఓర్పు మనకి ఆదరణ ఇస్తుంది. ఆదరణ ద్వారా మనం ఎంతో ప్రత్యేకమైన నిరీక్షణలోనికి వెళ్తాం.